ఎలా? ఇలాంటి ఎన్నో కలర్ఫుల్ ఫిల్మ్ అప్డేట్స్ ని మీ ముందుంచుతుంది మీ మాయాబజార్. మాయాబజార్ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 10 గంటలకు మీ ఆర్వీఎస్ టీవీలో. సమర్పిస్తున్న వారు శ్రీ ఆదిత్య గ్రూప్ వారి శ్రీ ఆదిత్య క్యాపిటల్ టౌన్షిప్ గన్నవరం విజయవాడ మరియు కపిల్ చిట్ ఫండ్ మీ కలలకు సాకారం. వెల్కమ్ బ్యాక్ టు సన్ రైజ్ సర్ప్రైజ్. బిఫోర్ బ్రేక్ ఫుల్ క్లారిటీ ఇవ్వమన్నాను అభినయ్ శ్రీని. సో అభినయ్ శ్రీ మెసేజ్ చేసింది అనమాట. సో క్లారిటీ ఏంటంటే శ్రీని మిస్ అవ్వటం కాదు, అతని పేరు శ్రీను అనమాట. సో ఫుల్ క్లారిటీ అభినయ్ శ్రీ. సో నువ్వు చాలా బాగా క్లారిటీ మెయింటైన్ చేస్తున్నావు. సో ఆల్ ద వెరీ బెస్ట్ అనమాట. అండ్ ఇంకో విశేషం ఏంటంటే సోనం కపూర్ ఉంది కదా, సో బాలీవుడ్ లో సూపర్ హీరోయిన్ అనమాట. సో తను టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఎవరితో? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ అప్కమింగ్ మూవీ గబ్బర్ సింగ్ 2తో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది అనమాట. యాక్చువల్ గా బాలీవుడ్ లో ఒక వెలుగుందామని ట్రై చేశారు, బట్ అక్కడ డీల్ అవ్వడ్డారు. బట్ టాలీవుడ్ కి వచ్చారనుకోండి, మా సినీ కళామ తల్లి అందరినీ ఆదరిస్తుంది కాబట్టి సో హ్యాపీగా ఆల్ ద వెరీ బెస్ట్ టు గబ్బర్ సింగ్ ఎంటైర్ టీమ్ 2. యాక్చువల్గా ఇంకొక విషెస్ కూడా ఉంది. డైరెక్టర్ సుమన్ వెంకటాద్రి గారికి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో డైరెక్టర్ గారు మీరు కొత్త వారికి అవకాశాలు ఇస్తూ కొత్త వారిని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎంజాయ్ యువర్ బర్త్డే సార్. అదనమాట సంగతి. సో ఇప్పుడు కాలర్ అయితే ఏం చెప్తారో, మరి వాళ్ళు ఎంత జాబ్ సాటిస్ఫాక్షన్ గా ఉన్నారో, అసలు ఉన్నారా లేదా, ఇష్టమున్న ప్రొఫెషన్ లో ఉన్నారా లేదా తెలుసుకుందాం. హలో 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 హాయ్ అండి. హాయ్ అండి. ఎవరు? జానకి. జానకి గారు ఎక్కడి నుంచి? వైజాగ్. వైజాగ్. మీరు సాంగ్స్ బాగా పాడతారంట. ఎస్ జానకి గారా? అవునా? నాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి. హాయ్, మీ డ్రెస్ చాలా బాగుంది. నాదా? థ్యాంక్ యూ. మీకు బిగ్ ఫ్యాన్. నాకు ఫ్యానా? ఇప్పుడు నిజం పెట్టండి, అందుకనే మీరు ఫ్యాన్ అంటారని వెనకాల ఎలా తిరుగుతున్నాయో చూసారా ఫ్యాన్స్? చాలా బాగుంది కదా. మీకు ఇంకో విషయం చెప్పనా? హలో, ఎందుకండి అంత నవ్వుతున్నారు? నేను ఇంకా ఏం చెప్పండి. చెప్పండి. మా వెనకాల ఆ గడ్డి కనపడుతుంది కదా, అసలే వర్షాలు లేక కరువుతో అల్లల్లాడిపోతుంటే మా ప్రొడ్యూసర్ తెలుసా కష్టపడి చెమటోర్చి మరీ పండిస్తున్నాడండి. అవునా? ఎస్. యాక్చువల్ గా నేను రెగ్యులర్ గా వైజాగ్ వస్తుంటాను తెలుసా. నాకు వైజాగ్ లో కొన్ని స్పాట్స్ చాలా ఇష్టం. MVP కాలనీ. హాయ్ చెప్పరా. ఎవరికి చెప్పాలి? వినయ్. నెక్స్ట్ వినయ్. చెప్పండి. వినయ్ ఒకరికేనా? దివ్య. అయ్యో బాబు. దివ్య. వినయ్, దివ్య, గణేష్, వాణి, మాని. సరే మణి. అందరికి హాయ్ చెప్పరా. ఓకే, మీ తరఫున మీరు చెప్పిన నేమ్స్ అందరికి స్పెషల్ గా హాయ్ అండ్ గుడ్ మార్నింగ్. ఓకే. నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది. ఎప్పుడు? నెక్స్ట్ మంత్ 14th. వావ్. సో నెక్స్ట్ మంత్ 14 కాబట్టి అడ్వాన్స్ గా ఇప్పుడే చెప్పేస్తున్నాను. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు, పార్టీ ఇస్తున్నారా లేదా? నేను వైజాగ్ వస్తున్నాను. ఓకే రండి, తీసుకోం. ఎక్కడుంటారు వైజాగ్ లో? బీచ్ దగ్గర ఉంటా. బీచా? బీచ్ దగ్గర అక్కడ ఏం ఇల్లులు కూడా ఉండవే? ఉంటాయి, నీకు సడన్ సర్ప్రైజ్ చేస్తా. మీకు విషయం తెలుసా, నేను బీచ్ లో ఒక వేషం వేసుకొని వస్తాను అన్నమాట. తలపైన బుట్ట పెట్టుకొని జానకి గారు జానకి 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 అంటూ. ఓకే. ఓకే. మీరే గుర్తుపట్టి నన్ను పిలవాలి. ఓకేనా? మరొకసారి హాయ్ చెప్పరా దివ్యాకి. ఇగో నాకు బాగా గుర్తున్నాయి. దివ్య, వినయ్, గణేష్, ఇంకా సంథింగ్ ఎవరు మిస్ అయ్యారు. సో వాళ్ళందరికీ మీ తరఫున స్పెషల్ గా హాయ్ అండ్ గుడ్ మార్నింగ్. ఓకే. నా బర్త్డే విష్ చేయలేదే. మీది బర్త్డేనా? నెక్స్ట్ మంత్ చెప్పానుగా అప్పుడే. సరే, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జానకి గారు. మీరు నా ఫ్యాన్ కదా, ఇప్పటి నుంచి నేను మీ ఫ్యాన్. ఓకే.
ఓకే థ్యాంక్ యూ. రైట్ జానకి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్. అసలు ఏమన్నా ఎనర్జీయా, అసలు పాట పాడొచ్చు కదా అంత స్వీట్ వాయిస్ ఉన్నప్పుడు. నేను ఒప్పుకోను, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు డెఫినెట్ గా మీరు సాంగ్ పాడాల్సిందే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. యాక్చువల్లీ ఇంకో అప్డేట్ కూడా ఉందన్నమాట. నాకు మూవీ ఇండస్ట్రీ కోసం నాకు అప్డేట్స్ బాగా చెప్పాలి అనుకున్నాను, బట్ ఈలో మెసేజ్ కూడా వచ్చిందనమాట. తోకలేని పిట్ట 90 ఆమడలు పోతుంది, అది ఉత్తరం అని అందరికీ తెలుసు. మరి మెసేజ్ చేసేటప్పుడు ఒక నేమ్ ఎక్కడి నుంచి సెండ్ చేస్తున్నారో తెలియాలి కదా. ఎనీవేస్ నా కోసం మెసేజ్ చేశారు, ఎవరో నా కోసం 3 days నుంచి కాల్ చేస్తున్నారంట, అంటే కాల్ ట్రై చేస్తున్నారంట సాంగ్ పాడాలని. బంగారం మీరు ఎవరో నాకు తెలియదు కానీ 2 days షో ఉండదు, సాటర్డే సండే ఉండదు. సో ఓన్లీ 1 day వెయిట్ చేసావేమో. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. కాల్ కంటే కూడా నువ్వు ఒక వాయిస్ వినపడుతుంది తెలుసా, నాకు వైబ్రేషన్స్ వస్తున్నాయి, ఏదో సాంగ్ పాడుతున్నట్టు నా కోసం ఫీల్ అవుతున్నా. నువ్వు అక్కడ పాడుతున్నావు, నేను ఇక్కడ ఫీల్ అవుతున్నా. సో ఏంటో కదా ఈ కోఇన్సిడెన్స్. వా, కాల్ చూద్దాం, మాట్లాడిద్దాం. హలో. వా, అసలు ఏమన్నా కోఇన్సిడెన్స్, కాల్ చూద్దాం అన్నాను కానీ విందామని అంటే ఎంత బాగుండేది కదా. కూ కూ వద్దు, మంచి కాల్ చేసేయండి. కాల్ చేసేటప్పుడు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. హ్యాపీగా 0402333191399 కి హ్యాపీగా కాల్ చేశారనుకోండి, రఘుతో చిట్చాట్ చేయొచ్చు, ఎవరికన్నా విషయస్ ఉన్నా కూడా రచ్చ రంబోలాగా చేసేయచ్చు, మాట్లాడేసుకోవచ్చు. ఓకేనా? కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో. 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 హాయ్. హలో. హలో. అరే రే రే, ఏమన్నా నవ్వారా? ఎవరండి? శశి. అవును. ఎక్కడి నుంచి శశి? గుంటూరు నుండి. అసలు ఎంత బాగా నవ్వేది తెలుసా, ఎవ్వరు నవ్వరు నీ అంత అందంగా. బిస్కెట్ వేసారు. బిస్కెట్ కాదు, నేను క్రీమ్ బిస్కెట్ వేసాను, నువ్వు మామూలు బిస్కెట్ అనుకున్నావు. మా గుంటూరు అమ్మాయికి క్రీమ్ బిస్కెట్స్ ఇష్టం లేదు. ఆహా, మిర్చి అంటే ఘాట్ ఎక్కువ కదా, గుంటూరుకి మిర్చి అంటే బాగా ఇష్టమా నీకు? బాగా ఇష్టం. మాది కారం బిస్కెట్. మరి అక్కడ నీకేముంటాయి, క్రీమ్ బిస్కెట్లు దొరుకుతాయా మీ గుంటూరులో? దొరుకుతాయి, ఇచ్చమ్మంటారా? హ్యాపీగా తీసుకొచ్చేసాయి. గుంటూరులో ఎక్కడ ఇంతకి? గుంటూరులో నల్ల చెరువు. నల్ల చెరువా? ఆ చెరువు అంతా నల్లగా ఉంటదా? లేదు, ఎక్కడో ఏదో కుంట, ఏదో చుట్టుకుంటానా చుట్టుగా ఉండేది? చుట్టుకుంటా అంటే 4 roads కలుస్తాయి. అవునా? ఓ చౌరస్తా. చౌరస్తా. హైదరాబాద్ నుంచి గుంటూరు రావడానికి ఎంత టైం పడుతుంది? హైదరాబాద్ నుండి గుంటూరు 5 hours పట్టుద్ది. అయితే రెడీగా ఉండు, నేను 5 hours నడుచుకుంటూ వచ్చేస్తాను నీకోసం స్పెషల్ గా ఈరోజు. నాది హైదరాబాద్, ఇయర్ గుంటూరు వచ్చేసాం. మా నేటివ్ ప్లేస్ గుంటూరు. అవునా? ఎందుకు హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయావు? ఏమో, హైదరాబాద్ లో మింగిల్ అవ్వలేకపోయాను. మింగుడు అవ్వలేకనా? మింగిల్ అవ్వలేకపోయాను. అదే అర్థమైంది, ఎందుకంటే మీకు హైదరాబాద్ ట్రాఫిక్ అంటే బాగా ఇష్టమైపోయింది అనుకుంటాను, అందుకని కదా. హైదరాబాద్ లో ఏం నచ్చలే. ఓకే, సో ఈరోజు ఎవరికైనా విషయాలు ఉన్నాయా? ఉన్నాయి, చెప్పండి. 1 month తర్వాత మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, తనకి విష్ చేయాలి. పేరు చెప్పండి. సూర్య. సో 1 month తర్వాత పుట్టినరోజు జరుపుకోబోతున్న సూర్యకి అడ్వాన్స్ గా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఓకే, మా ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పారా? పేర్లు చెప్పండి, చెప్తాను. సువర్ణ, వినయ్, మౌనిక అండ్ హారిక. మౌనిక అండ్ హారిక. నువ్వు సువర్ణ పేరు చెప్పగానే నాకు ఒక సాంగ్ గుర్తొచ్చింది తెలుసా. నువ్వు వేడికెళ్ళి ఆడికో. అసలు నువ్వు ఏమన్నా స్పాంటనిటీ, అసలు నువ్వు సూపర్ బాయ్ అసలు. అరే మళ్ళీ నవ్వుతున్నావు, అసలు సూపర్. సో ఎవరికైతే మీరు అందరు నేమ్స్ చెప్పారో వాళ్ళందరికీ స్పెషల్ గా హాయ్ అండ్ గుడ్ మార్నింగ్. ఇలానే రెగ్యులర్ గా కాల్ చేస్తుండండి, అవసరమైతే మెసేజ్ కూడా చేయండి. ఓకే ఓకే అండి. ఏదో చెప్తున్నావు? ఎక్స్పెషల్ గా మీకు హాయ్. ఓ కమాన్ రఘు, స్పెషల్ అంట. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. స్పెషల్ గా నా కోసం హాయ్ కదా. నాకు మెసేజ్ చేయవా? చేస్తా. నా నంబర్ తెలుసా? తెలీదా? సరే నోట్ చేసుకో. 8096 యా
999619. ఏదో అయింది మొత్తానికి. సో క్లారిటీ మిస్ అయిపోయింది. నెంబర్ అనగానే భయపడిపోయావేమో. నాకు కాల్ చేస్తే ఎంత హ్యాపీగా మాట్లాడుతాను తెలుసా. డైలీ మీకోసం అంత స్వీట్గా నువ్వు అయితే నేను సాంగ్ పాడతాను, ఓకేనా. సో రెగ్యులర్గా కాల్ చేస్తుండు, మెసేజ్ కూడా చేస్తుండు అనమాట. అండ్ ఇంతకుముందు చెప్పాను కదా, తెలుగు సినీ కళామ తల్లి కొత్త వాళ్ళని ఎప్పుడూ ఆదరిస్తుంది. ఎవరైతే ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే మనకిష్టమైన ప్రొఫెషన్, మీకు ఏదైతే ఇష్టమో అదే చేయండి. ఎందుకంటే నైట్ మనం పడుకునే ముందు మన మనస్సాక్షి చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఆ రోజు మీరు సాటిస్ఫైగా లేరనుకోండి, జీవితాంతం మీరు బాధపడుతూనే ఉంటారు. ఎందుకండి ఆ బాధ? సో హ్యాపీగా మీరు ఏదైతే ప్రొఫెషన్ ఉందో ఆ ప్రొఫెషన్ని బాగా ఇష్టపడుతూ చేశారనుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు మెసేజ్ కూడా చేయొచ్చు. యాక్చువల్గా ఈరోజు షో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఏంటంటే నేను ఎంత ఎంజాయ్ చేశాను చూడండి యాంకరింగ్. ఎందుకంటే నా పక్కన శ్రీవాణి లేదు కదా, అందుకని చెప్పేసి బాగా ఇన్ని డేస్ ఏంటంటే తొక్కేశారనమాట. టాలెంట్ని తొక్కేస్తున్నారయ్యా. సో ఎనీవేస్ ఈరోజు నేను షో బాగా ఎంజాయ్ చేశాను. మళ్ళీ రేపు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక సూపర్ టాపిక్తో అండ్ మినీ మోర్ అప్డేట్స్తో వస్తాను. అంతవరకు షో చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఘు సైనింగ్ ఆఫ్. బాయ్. Anchor's Dress courtesy by Selectives. Choice of your